అప్పుడు ఏమైంది, మన దగ్గర కూడా 94 పంచాయతీరాజ్ చట్టం తెచ్చినప్పుడు 34% రిజర్వేషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ 34%తో ఎలక్షన్లు జరిగినాయి. 2010లో కృష్ణమూర్తి కేసులో ఏం చేశారు, అప్పుడు బాలకృష్ణ జడ్జి ధర్మాసనం 5 సభ్యుల ధర్మాసనం ఇక్కడ కూడా ఇందిరా సహాని కేసును వర్తింపజేస్తూ 50% సీలింగ్ దాటకూడదు, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఎనియో అక్కడనే ఉంది కాబట్టి 243D1లో అది T1లో కాబట్టి ఇంకా వాళ్ళకి జనాభా దామాషా ప్రకారం ఇస్తూ మిగతాది 50%లో మిగతాది బీసీలకు ఇవ్వమని అడిగింది. సో దానికి జడ్జిమెంట్ ఇచ్చారు అట్లా. సో ఆ జడ్జిమెంట్ ఆధారంగా చేసుకుని కూడా మన దగ్గర 2013లో ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఏంటంటే అప్పటికి ఇంకా కులగణన జరగలేదు, తర్వాత డెడికేటెడ్ కమిషన్ ఇవన్నీ లేవు కాబట్టి ఈసారి ఏదో మీరు ఎన్నికలు జరుపుకోమని చెప్పిండ్రు. 2018లో ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఈ కృష్ణమూర్తి జడ్జిమెంట్ను మళ్ళీ కొంతమంది కోర్టులో వేశారు. స్వప్నారెడ్డి అండ్ అదర్స్ అని చెప్పేసి కొంతమంది దీన్ని ఛాలెంజ్ చేశారు. 34% రిజర్వేషన్ మీరు ఎట్లా ఇస్తారు, ఇది 50% సీలింగ్ దాటుతుంది అని. సో ఇక్కడ హైకోర్టు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే జీవో 394 అని 396 అని జీవో ఇచ్చింది. ఇప్పుడు కేసీఆర్ హయాంలో 2018లో 18 జూన్ జూలైలో ఇది 396 జీవో ఇచ్చారు. ఈ జీవోని ఏం చేసినారు, హైకోర్టులో వీళ్ళు ఛాలెంజ్ చేస్తే హైకోర్టు కొట్టేసింది. ఎందుకంటే 50% దాటి మీరు ఇవ్వడానికి వీల్లేదని. తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళారు. సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు కూడా మీరు తక్షణం మీ అప్పీల్ను విత్డ్రా చేసుకోండి, లేకపోతే రిజర్వేషన్ లేకుండా బీసీలకు రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోవాలని ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుందంటే వీళ్ళు టకీమని విత్డ్రా చేసుకొని వచ్చి ఇప్పుడు మరి విత్డ్రా చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి, ఆల్రెడీ పంచాయతీరాజ్ చట్టంలో 34 పెట్టిండ్రు, కోర్టులేమో 50% దాటొద్దు అంటున్నారు. కాబట్టి ఆ కోర్టు జడ్జిమెంట్లు ఇంప్లిమెంట్ చేయడం కోసం సెక్షన్ 285A అని చెప్పేసి 2019 మార్చిలో తీసుకొచ్చారు. అందులో ఇంక్లూడ్ చేశారు. అంటే అప్పటికి వీళ్ళు ఎన్నికలు దాటకుండా సో అప్పటికి ఎన్నికలు అయిపోయినాయి వీళ్ళు, ఎందుకంటే జీవోలు ఇచ్చుకున్నారు అయిపోయింది. తర్వాత దాన్ని ఆర్డినెన్స్ ఇచ్చారు డిసెంబర్లో. ఆర్డినెన్స్ చట్టబద్ధం చేస్తూ మార్చిలో వీళ్ళు సెక్షన్ 285 యాక్ట్లు చేర్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ చట్టం ఉన్నది. ఇప్పుడు దాన్ని మీరు తీసేయకుండా మీరు మళ్ళీ ఒక జీవో ఇచ్చేసి మేము వెళ్తాము మాకు సవరణ పవర్ ఉందంటే మరి రాజ్యాంగబద్ధంగా పోవాల్సి వస్తుంది ఎవరైనా సరే. అంతే కదా. తర్వాత ఇక్కడ ఎవరు మీరు కోర్టుకు పోవద్దు, కోర్టులో ఛాలెంజ్ చేయొద్దంటే ఎవరెందుకు కూరుకుంటారండి? దిస్ ఇస్ ప్రజాస్వామ్య దేశం.